ప్రధాన జ్యోతిషాచార్యుడు వాచస్పతి రాజు వెంట భవనానికి వచ్చిన తరువాత యువరానికి ఒక గండం ఉందని చెప్పాడు. అది చెప్పింది విన్న తర్వాత మహారాజు, మాకది జ్ఞాపకం లేదు ఆచార్య. విద్యావతి శిశుప్రాయం నుంచి ఎటువంటి అనారోగ్యానికి గురి కాలేదు. ఎంతో ఆనందంగా కనిపించేది. ఈమెకు ఇలాంటి పరిస్థితి ఏర్పడగలదని ఊహించడానికి సైతం మాకు అనుమానం కలగలేదు. అప్పుడు కూడా ఆమెను పరిశీలించిన రాజవైద్యుడు ఆమెలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించడం లేదన్నాడు. మరెందుకు ఈమె నీరసించిపోయిందో అంతుపట్టడం లేదు అన్నాడు రాజు విచారంగా. పక్కనే ఉన్న రాణి వజ్రేశ్వరీదేవి ఈరోజు విద్యావతి పుట్టినరోజు. ఏటా ఆమె జన్మదిన వేడుకలను ఘనంగా జరపడం ఆనవాయితీ. అది మన దేశ ప్రజలకెంతో ఆనందకరమైన విషయం. పద్మావతి సంపూర్ణ ఆరోగ్యంతో మామూలు మనిషి కాగలదా ఆచార్య అని అడిగింది ఎంతో ఆతృతగా. వాచస్పతి మళ్ళీ తదేక దీక్షతో విద్యావతి జాతక చక్రాన్ని పరిశీలించసాగాడు. కొంతసేపు మౌనంగా ఆలోచించి తల పైకెత్తి, యువరాణి జాతకం ప్రకారం 1 సంవత్సరం నుంచే గ్రహ సంచారం శుభప్రదంగా లేదు. కొన్ని గ్రహాల ఉగ్రదృష్టి జాతకురాలిపై పడింది. అందుకే ఇప్పుడు ఆమె పరిస్థితి ఇలా అయింది. అయినా ఇలాగే ఎంతో కాలం కొనసాగదు. సరిగ్గా చెప్పాలంటే ప్రస్తుత గ్రహస్థితి మారడానికి 11 నెలల 11 రోజులు పడతాయి. ఆ తర్వాత ఆమె మామూలు మనిషి అవుతుంది. అంతవరకు ఆమెను జాగ్రత్తగా కాపాడాలి. ముఖ్యంగా ప్రస్తుతం ఉంటున్న ఈ భవనం నుంచి ఆమె నివాసం వేరొక చోటికి మార్చడం అవసరం అని అన్నాడు. ఈ స్థితిలో అమ్మాయిని ఎక్కడికి పంపగలం ఆచార్య అని అడిగింది మహారాణి సజలా నేత్రాలతో. జ్యోతిషాచార్యుడు ఏమీ మాట్లాడలేదు. కొంతసేపు అందరూ మౌనం వహించారు. ఆ తర్వాత రాజు మారస సరోవరం మధ్య ఉన్న దీవిలో వేసవి విడిదికని నిర్మించిన విశ్రాంతి భవనం ఉన్నది. యువరాణిని అక్కడికి తరలించడం మంచిదనుకుంటున్నాను. అది ఇక్కడికి సమీపంలోనే ఉన్నది కాబట్టి మేము రోజూ వెళ్ళి రావడానికి అనువుగాను ఉంటుంది అని అన్నాడు. సారస సరోవరం ఇక్కడికి ఆగ్నేయ దిశలోనే ఉన్నది కదా అని అడిగాడు జ్యోతిష్కుడు. అవును అన్నట్టు రాజు తల పంకించాడు. అలాంటప్పుడు యువరాణి అక్కడ ఉంచడం అన్ని విధాలా శ్రేయస్కరం. మరొక ముఖ్య విషయం ఏమిటంటే యువరాణి అక్కడ ఏకాంతంగానే గడపాలి. తల్లిదండ్రుల దృష్టి కూడా ఆమెపై పడకూడదు. ఆమెకు తోడుగా ఒక పరిచారిక మాత్రం ఉంటే చాలు. వారికి ఆహార పానీయాలు రాజభవనం నుంచే పంపవచ్చు. జననీ జనకులైన మీరు కూడా ఆమెను నెలకొక్కసారి మాత్రమే వెళ్ళి చూసి రావాలి. మీ కుమార్తె క్షేమం కోసం దీనిని మీరొక తపస్సులాగా భావించి నడుచుకోవాలి. ఇవన్నీ తాత్కాలికమే. గ్రహదోషం తొలగిపోగానే యువరాణి మామూలు మనిషి అవుతుంది. ఆ వెంటనే ఆమెకు వివాహయోగం కూడా ఉన్నది. కాబట్టి మీకు ఎటువంటి విచారమూ వద్దు. భగవంతుడి మీద భారం వేసి నిశ్చింతగా ఉండండి. నేను బయలుదేరేటప్పుడు ఇంటి వద్ద జగత్పతాచార్యుడు ఉన్నాడు. ఈ విషయం ఆయనతోనూ సంప్రదించి మీరు యువరాణిని చూడడానికి శుభసమయం ఏదో వచ్చి చెబుతాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత జరగవలసిన పనులన్నీ చకచకా జరిగిపోయాయి. విడిది భవనాన్ని సిద్ధం చేయడానికి రాజుభటులను పంపాడు. విద్యావతి పుట్టినప్పటి నుంచి ఆమె అవసరాలను చూసుకుంటున్న రాణిగారి వృద్ధ పరిచారిక కమలను యువరాణితో పాటు పంపాలని రాణి నిర్ణయించింది. యువరాణికి పరిచారకకు కావలసిన ఆహార పానీయాలను రాజప్రసాదం నుంచి 6 చెలికత్తెలు రోజుకు 2 ప్రాకారం తీసుకువెళ్ళాలని ఏర్పాటు జరిగింది. కమల ఒక్కతే యువరాణి దగ్గర ఉంటుంది. జ్యోతిషాచార్యుడి సలహా ప్రకారం సరిగ్గా అర్ధరాత్రి సమయంలో యువరాణి రాజప్రసాదం నుంచి మేనాలో బయలుదేరింది.
రాజు రాణి యువరాణిని రాజప్రసాద సింహద్వారం వరకు వచ్చి సాగనంపారు. వృద్ధ పరిచారిక కమలతో పాటు మరిద్దరు చెలికత్తెలు సారస సరోవరం వరకు యువరాణికి తోడుగా వెళ్ళి దిగబెట్టారు. పడవవాడు యువరాణిని పరిచారిక కమలను మాత్రం పడవలో ఎక్కించుకుని సరోవర మధ్యంలో ఉన్న దివిలోని విశ్రాంతి భవనం మెట్ల వద్ద దించి కొంతసేపటికి తిరిగి వచ్చి ఆ విషయాన్ని అక్కడ నిలబడిన పరిచారకులకు తెలియజేశాడు. తన కుమార్తె నుంచి ఇలా హఠాత్తుగా దూరం కావలసి వచ్చిన విధి వైపరీత్యాన్ని తలుచుకొని రాజదంపతులు తీరని విచారానికి లోనయ్యారు. ఒకరినొకరు ఓదార్చుకుంటూ కుమార్తెను చూడడానికి తగిన శుభగడియలు ఏవో చెప్పడానికి జ్యోతిషాచార్యుడు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడసాగారు. యువరానికి ఏర్పడిన ఈ స్థితి గురించి దేశ ప్రజలకు తెలియజేయడానికి రాజుభటులను దేశం నలుమూలలకు పంపాడు. వచ్చే సంవత్సరం యువరాణి జన్మదినోత్సవాలను మరింత ఘనంగా ఏర్పాటు చేయగలమని, అంతవరకు ప్రజలు జరిగిన దానికి దిగులు పడకుండా తమ కర్తవ్యాలను ఎప్పటిలాగే నిర్వర్తించాలని రాజు చాటింపు చేయించాడు. ఆ చాటింపు విని ప్రజలు కొంత ఊరట చెందారు. కొన్ని రోజులు దేశమంతటా ప్రశాంతత చోటు చేసుకున్నది. ఒకనాడు వేకువజామున సారథ సరోవర విశ్రాంతి భవనంలో ఉంటున్న యువరాణిని విద్యావతి హఠాత్తుగా మాయమైందన్న వార్త వినగానే దేశ ప్రజలు దిగ్భ్రాంతులయ్యారు. మిగతా సంచికను తరువాత వీడియోలో విందాము. ధన్యవాదాలు.